ఉండవెల్లి అరుణ్ కుమార్ రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి ఈవీఎంల మీద 3 కామెంట్లు చేశారు. ఒకటి, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్లో పోలైన వాటికంటే 12% ఎక్కువ ఓట్లు కౌంట్ చేశారు అన్నది అని, ఎలక్షన్ కమిషన్ వీవీప్యాట్ స్లిప్స్ని ధ్వంసం చేయమని సర్క్యులర్ ఇచ్చింది అనే ఇంకొక ఆరోపణ, బాలినేని శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్ మీద. ఈ మూడిటి మీద కామెంట్ చేశాడు. అందుకే ఈ మూడిటికి సంబంధించి అతను చెప్పిన వాటిలో అసలు నిజాలు ఏంటి అని అనేది ఒకసారి వెరిఫై చేద్దాం. అందుకే అతను చేసిన కామెంట్స్లో ఫస్ట్ కామెంట్కి సంబంధించి ఈ 10 seconds వీడియో పెట్టి ఒకసారి చూడండి. ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది. ఇది అబద్ధం అయితే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి, వెంటనే చర్య తీసుకోవాలి. ఆంధ్రాలో 12.54 ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే. ఆయన దీన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాడు బోగస్ వాడు ఉత్తనే ఏవో పెడుతుంటాడు. నేను చూశాను వాళ్ళ పేర్లు, అందులో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళంతా చాలా పెద్ద రిపీటెడ్ ఫెలోసే. చూశారు కదండి. ఈ ఉండవెల్లి అంటుంది ఏంటంటే ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్లో పోలైన వాటికంటే 12% ఎక్కువ ఓట్లు కౌంట్ చేశారు అని అనేసి రిపోర్ట్ ఇచ్చారు. అందులో ఉన్నవాళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదు, రెప్యూటెడ్ ఫెలోస్. వాళ్ళు చేసిన ఆరోపణ ఇది తప్పు అయితే వాళ్ళ మీద బ్యాన్ ఇతరత్ర చర్యలు తీసుకోవాలి, దీని మీద చంద్రబాబు గారు కూడా స్పందించాలి అన్నట్టు మాట్లాడారనమాట. సరే, వాళ్ళు ఎవరు, ఆ సంస్థ ఏంటి అని అనేది తర్వాత చూద్దాం. అసలు ముందు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఒకసారి చూడండి. మనకి జనరల్ ప్రొసీజర్ ఏంటి ఎలక్షన్ కమిషన్ది, ఆ రోజు ఎలక్షన్ జరిగిన రోజు పోలింగ్ పర్సంటేజ్ అని వేస్తారు. 5 దాకా ఎంతైతే పోలింగ్ పర్సంటేజ్ అయిందో అది వేస్తారు. ఆ తర్వాత 2 రోజులకి మనకి 6 కూడా లైన్లో ఉన్న వాళ్ళందరినీ ఓటేయాలి అనే ఇది ఉంది కాబట్టి నైట్ 10 దాకా కూడా చాలా వాటిలో ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది అనమాట. వీటన్నిటిని కలిపి ఆ తర్వాత 2 రోజులకి మొత్తం ఫైనల్ పర్సంటేజ్ అని ఇస్తారు. మనకి జనరల్ ప్రాక్టీస్ అదే అనమాట. మనకి 2019లో కూడా నైట్ 1 గంట దాకా 2 దాకా కూడా పోలింగ్ జరిగింది చాలా వాటిలో. వాటన్నిటిని కలిపి ఆ తర్వాత ఇస్తారు. ఇది రెగ్యులర్గా జరిగే ప్రొసీజర్. దీని మీద ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఎలక్షన్ జరిగిన రోజు 68% పోలింగు అని అనేసి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత 2 రోజులకి ఇచ్చిన ఫైనల్ ఓటింగ్ పర్సంటేజ్లో 80% పోలైనట్టు ఇచ్చారు. అంటే 12% తేడా ఉంది. ఇది హైక్డ్ ఓటు, ఇది ఎక్కువ కౌంట్ చేసిన ఓటు అన్నట్టు అన్నారు. అలానే ఒరిస్సాలో కూడా 12% ఎక్కువ చేసి ఇచ్చారు అని అనేసి ఇచ్చారు. అలాగే ఇది మహారాష్ట్రలో వచ్చేసరికి దాదాపు 10% ఎక్కువ చేసి ఇచ్చారు అన్నట్టు వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనమాట. అసలు ఏమనాలి దీని గురించి? ఇంకా నయ్యం, ఎలక్షన్ కమిషన్ మధ్యాహ్నం 11 12 కూడా రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది కదా పోలింగ్ పర్సంటేజ్. 12కి 30% పోలింగ్ అయింది, కానీ ఆ తర్వాత 2 రోజులకి ఇచ్చిన పర్సంటేజ్ 80% అయింది. అంటే 50% తప్పు అన్నట్లు వీళ్ళు ఇవ్వలేదు రిపోర్టు. మీకు చూస్తే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రెస్ మీట్లో స్టేట్మెంట్ కూడా ఒకసారి చూడండి. వీళ్ళ సాక్షి పేపర్లోనే చూడండి ఏమని చెప్పారు. మీకు 5 దాకా అయిన పోలింగ్ పర్సంటేజ్ వచ్చేసరికి 68%. మీకు ఆ తర్వాత కూడా దాదాపుగా 8 దాకా వచ్చేసరికి 3600 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ జరుగుతూ ఉంది. 10 దాకా 366 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ జరుగుతూ ఉంది. వీటన్నిటికీ సంబంధించినవి రిపోర్ట్స్ ఇంకా ఫైనల్ రావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత వీటిని కన్సాలిడేట్ చేసి ఆ ఫైనల్ రిపోర్ట్ అనేది ఇస్తాము. కానీ 5 దాకా అయిన పోలింగ్ మాత్రం 68% అని అనేసి క్లియర్గా ఇచ్చారనమాట. ఆ తర్వాత మిగతా వీటన్నిటిని కన్సాలిడేట్ చేసి 80% అని అనేసి ఇచ్చారు. ఏంటి ఇందులో తప్పు? దీన్ని పట్టుకొని వీళ్ళు 12% ఎక్కువైనట్లు అని అనేసి, అంటే 5 తర్వాత ఓటేసిన వాళ్ళందరూ వాళ్ళు కరెక్ట్ కాదు అన్నట్ల వీళ్ళు చెబుతుంది. మీకు ప్రతి ఎలక్షన్స్కి ఇంతే కదా. 2019 ఎలక్షన్ అప్పుడు కూడా నైట్ 1 గంట దాకా కూడా జరిగింది. అవన్నీ కలిపి ఆ తర్వాత ఇచ్చారు. మీకు అంతెందుకు తెలంగాణ ఎలక్షన్స్ చూడండి, మన 2023ది. అందులో ఫస్ట్ ఇచ్చింది 63 ఆ ఎలక్షన్ అయిపోయిన రోజు. ఆ తర్వాత 2 రోజులకి మొత్తం కన్సాలిడేట్ చేసి ఇచ్చింది 70, దాదాపు 8% పెరిగినట్లు అనమాట. ఇది ఎప్పుడు ఇచ్చేదే కదా. మీకు అంతెందుకు ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఏం చేస్తారు, ఆ 17C దాంట్లో ఆ పోలింగ్ డేట్ రోజు ఎంత ఓట్లు పోలేనివి అని అనేసి దాంట్లో రాస్తారు. మీకు ఈవీఎం ఓపెన్ చేసినప్పుడు ఆ ఏజెంట్లు ఎవరైతే పార్టీల తరపున నిలబడ్డారు కదా అభ్యర్థులు, వాళ్ళ తరపున ఏజెంట్లు ఆ రెండింటిని మ్యాచ్ చేస్తారు. మ్యాచ్ చేసి ఇవి 2 కరెక్ట్గానే టాలీ అయినాయి అని అనేసి అంటేనే కౌంటింగ్కి వెళ్తారు తప్పిస్తే లేకపోతే కౌంటింగ్ జరగదు కదా. దీన్ని పట్టుకొని వాళ్ళు ఏదో ఇది అని అనేసి ఇవ్వటము, దాన్ని పట్టుకొని ఇతను మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. మీకు ఇంకా ఇతను అనేది ఏంటి, దీని మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి అది ఇది అని అనేసి అంటారు. ఇది మీకు చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే సంబంధము? అది ఎలక్షన్ కండక్ట్ చేసింది ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు స్పందిస్తారు. లేదంటే లేదు, చంద్రబాబు నాయుడు గారు సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి దీని మీద స్పందించాలి అని అనేసి ఆయనకు అనిపిస్తే ఆయన స్పందిస్తాడు, లేకపోతే లేదు. ఆయన స్పందించాలి అని అనేది మ్యాండేటరీ అయితే ఏం కాదు కదా.
ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు స్పందించినట్టయితే ఇదే ఉండవెల్లి అరుణ్ కుమార్ ఏమని అనేవాడంటే, అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మేటరు, వాళ్ళు స్పందించేవాళ్ళు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు స్పందించడం ఏంటి, వారి తరపున వకాల్తా పుచ్చుకొని? ఇక్కడ నాకు డౌట్ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించారు ఆయనకి సంబంధం లేకుండా అని అనేసి మాట్లాడేవాడు అనమాట ఇదే ఉండవెల్లి అరుణ్ కుమార్. ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి వాళ్ళు స్పందిస్తారా లేదా అనేది, ఇలాంటి చాలా ఆరోపణలు వస్తాయి, వాటికి స్పందించాలా లేదా అనేది వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. మీకు ఇది చూస్తే ఈ సంస్థ కూడా రిపీటెడ్ ఫెలోస్ ఇది అన్నారు కదా, అది దాదాపు 2023లో ఒక సంవత్సరం ముందు పెట్టినట్టే ఉంది ఆ వెబ్సైట్లో. అలాగే అందులో ఉన్నవాళ్ళు రిటైర్డ్ అధికారులు అనమాట. మీకు మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తే ఎలక్షన్ కమిషన్, మాజీ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కానీ, అలాగే మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ, వీళ్ళందరూ కలిసి కూడా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని అనేసి ఒకటి పెట్టారు కదా, సేమ్ అలానే వీళ్ళు పెట్టింది అనమాట. రిటైర్డ్ అధికారులు కొందరు కలిసి ఇది పెట్టారు. దానికి ఎలక్షన్ కమిషన్ స్పందించింది కూడా, వాళ్ళు ఇచ్చింది కూడా ఇదే క్లియర్గా. మేము ఆ రోజు ఇచ్చింది సాయంత్రం 6 5 ఆయన పోలింగ్ పర్సంటేజ్. ఆ రోజు క్లియర్గా చెప్పాం కూడా, ఇది అప్రాక్సిమేట్, ఇది మిగతాది మొత్తం నైట్ దాకా అయిన దాన్ని కన్సాలిడేట్ చేసి ఫైనల్ రిపోర్ట్ ఇస్తాము అని అనేసి చెప్పాము. దానికి సంబంధించి ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేయడం తప్పు అన్నట్లు వాళ్ళు క్లియర్గా ఇది ఇచ్చారు కూడా అనమాట. ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్ అంటుందేంటి, వాళ్ళు చేసింది తప్పు అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళని బ్యాన్ చేయాలి, అది ఇది అని అనేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇలా చాలామంది ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ మీద బ్యాన్ చేశాము అనుకోండి, ఇదే ఉండవెల్లి అరుణ్ కుమార్ ఏమనేవాడో తెలుసా, వాళ్ళు ఏదో డౌట్స్ రేజ్ చేశారు, అది తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు అని అనేసి చెప్పండి, అంతేకాని ఇలా బ్యాన్లు చేయటము, వాళ్ళ మీద సీరియస్ ఇది తీసుకోవటము ఏంటి, ఎందుకు ఇంత అసహనం మీకు, ఏంటి డిక్టేటర్షిప్, ఇదే నాకు డౌట్ వస్తుంది అని అనేసి మాట్లాడేవాడు ఇదే ఉండవెల్లి అరుణ్ కుమార్. అది కాదు, ఇతను చెప్పిన లాజిక్ ప్రకారమే చూసుకుంటే మీకు ఇదే ఉండవెల్లి అరుణ్ కుమార్ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఇతనేంటి ఆ రిపోర్ట్ అనేది చూడకుండా, ఏమీ చూడకుండా 12% ఇదివరకు దాన్ని తర్వాత దాన్ని కంపేర్ చేసి చెబుతుంటే అది తప్పు అని చెప్పకుండా మాట్లాడాడు. సరే అది వదిలేసండి, ఈయన ఇంకో కామెంట్ కూడా చేశాడు, అది తర్వాత చూపిస్తాను. ఇతనుండి ఆంధ్రప్రదేశ్లో వీవీప్యాట్ స్లిప్స్ని తగలబెట్టమని ఎలక్షన్ కమిషన్ ఇది సర్క్యులర్ రిలీజ్ చేసింది అని అనేసి ఆరోపణ చేశాడు ఇతను. అది తప్పనమాట. ఇట్లాంటి కామెంట్స్ చేసినందుకు ఇతని మీద ఆ బ్యాన్ కానీ, ఇతని మీద ఆ చర్యలు కానీ తీసుకోవాలి కదా ముందు. రెడీ అంటాడా? అది కాదు, చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి అని అనేసి అంటున్నాడు. మీకు చంద్రబాబు నాయుడు గారు కాదు, జగన్మోహన్ రెడ్డిని స్పందించమని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన వ్యక్తి కదా, జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళి కోర్టుకి వేయమ్మా కేసులు, ఇది మొత్తం ఇలా పర్సంటేజ్ ఇంత 12% ఓట్లు ఎక్కువ చేసి కౌంట్ చేశారు అని అనేసి ఇచ్చారు అంటున్నారు, కోర్టుకి అనేసి జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు కదా. లేదు, ఇతను లాయర్ కదా, ఇతను ప్రతి దాంట్లో దూరి కేసులు అని అనేసి వేస్తుంటారు కదా, దీన్ని సిబిఐకి అప్పగించాలి, దీనికి అప్పగించాలి అనేసి. మరి ఇతను వెళ్ళి కోర్టులో కేసు వేయొచ్చు కదా, ఇదిగో 12% పెరిగింది ఇది అని అనేసి. మీకు కోర్టుకి వేయడానికి ఏంటంటే ఆధారాలు కావాలి, ఇదంతా కావాలి. సో ఇట్లాంటి రిపోర్ట్లను బేస్ చేసుకొని ఇలా వేసారనుకోండి కోర్టు తిట్టుద్ది. అందుకని అవేమి వేయకుండా బయటకు వచ్చి జనాలను నమ్మించడానికి ప్రెస్ మీట్లు పెట్టేట్టి ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారనమాట. సో ఇతను చేసిన ఈ ఫస్ట్ ఆరోపణ తప్పు అని అనేది ప్రూవ్ అయింది.